హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే పర్లేదండి, బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుండారు అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరితో పాటు ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ మా అక్క వాళ్ళు అప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంక ఇదైతే లాస్ట్ వీడియో అండి. ఇంకా అంటే వాళ్ళు ఉన్నప్పుడు తీసినటువంటి లాస్ట్ వీడియో. సో ఒక 15 days ముందు వీడియో అనమాట ఇది. ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇక్కడంతే పిల్లలంతా కూడా ఇక్కడ బొమ్మలన్నీ కూడా చిందరవందరగా ఎక్కడివంటే అక్కడ పీకి పడేసేసారనమాట. ఇంకా ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా 2 daysకి, ఇంకా అందుకనేసి మా అక్క అయితే ఇంకా అన్నీ కూడా సర్దేస్తాము. ఇంకా మరి నువ్వు ఊరికి వచ్చేస్తావు, మనం ఇంకా చెప్పాను కదా ఇంతకు ముందు ట్రిప్ వెళ్ళాలనుకున్నాం అనేసి అయితే ఇంకా అక్కడంతా వెళ్ళేసి వచ్చి మరి నువ్వు అంతా ఒక్కదానివే సర్దుకోలేవు అనేసి అయితే ఇంకా మా అక్క అయితే ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేద్దాం అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేయించిందనమాట. ఇక్కడైతే చూడండి మాతో పాటు మా పిల్లలు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఇంకా మొత్తం అన్నీ కూడా వాళ్ళే పీకేస్తారనమాట. ఇంక ఇప్పుడు కూడా అన్నీ కూడా వాళ్ళే ఇంకా సర్దడానికి అట్లా చూస్తున్నారు. ఇక్కడైతే మొత్తం అంతా ఇంకా బొమ్మలన్నీ కూడా కింద తీసేసి ఇంకా మొత్తం దుమ్మంతా కూడా ఇంకా తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మా అక్క అయితే ఇక్కడ అంటే ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటివి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేద్దాం, డీప్ క్లీనింగ్ లాగా అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా ఒక బెడ్రూమ్ తప్ప మిగతా హాలు, కిచెన్ ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామండి. ఇంకా అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే మనం ఎలా ఉన్నా పర్లేదు, మన ఇల్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు నీట్గా ఉండాలి, క్లీన్ ఉండాలి అనేసి అయితే నేనైతే అలా థింక్ చేస్తానన్నమాట. ఇంకా మా అక్క కూడా ఇక్కడ చెప్తుంది అంటే ఫస్ట్ మనకి ఇల్లు క్లీన్ ఉంటే మంచిగా ఉంటుంది ఏదైనా సరే, ఇంకా మేము ఉన్నప్పుడే చేసేసుకో, ఇంక మేము వెళ్ళిపోయాక నువ్వు ఒక్కతే అస్సలు చేసుకోలేవు అనేసి అయితే తను కూడా ఇంకా అలాగే చెప్పేసింది అనమాట. ఇంకా నాకు కూడా మీకు నా వీడియోస్ చూస్తుంటే అర్థమైపోతుంది అనమాట. నేను ఎప్పుడు కూడా ఇంటిని క్లీన్గా ఉంచుకోవడానికి ఇంకా ట్రై చేస్తాను అనమాట. ఎప్పుడు నాకు ఫస్ట్ పెద్దలు ఏమన్నారంటే ఇల్లుని చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇదొక అంటే పాత పద్ధతి అనమాట, పాత సామెత కూడా, కానీ ఇదే రియల్ అనమాట. మనం ఏదో పెద్దవాళ్ళు అప్పుడు చెప్పేస్తారు కదా అని పెద్దవాళ్ళ మాటలు అస్సలు తీసి పడేయకూడదు అనమాట. వాళ్ళు చెప్పిందే నిజమైతే ఉంటాయి, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనమాట. అప్పట్లో అనేవాళ్ళు అనమాట, ఫస్ట్ ఇల్లుని చూసి ఇల్లాలిని చూడాలి అనేసి అయితే. మనం కొంతమంది ఎలా ఉంటారంటే ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు, ఏమి ఎలా ఉన్నా పర్లేదు, టైంకి తిన్నామా ఇంకా మంచిగా రెడీ అయ్యామా ఇంకా అలా ఉంటారనమాట. నాకు అస్సలు అంటే అసలు నచ్చదు. సో నా వీడియోస్ అన్నీ చూడవచ్చు మీరు ఎక్కడైనా సరే, న్యాచురల్గానే ఉంటాయన్నమాట. ఓవర్ మేకప్ కానీ లేదా ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు నేను బాగుండాలి అనే థాట్ కానీ సో అలా ఎప్పుడు మీకు కనిపించలేదన్నమాట. ఇంకా ఫస్ట్ నాకు మనం ఎనీ టైం 24 hours మనం ఉండేది ఇంట్లో అనమాట. అలాంటప్పుడు మన ఇల్లు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ ఉండాలి. ఇంక ఇక్కడైతే చూసేసారు కదా, ఇంకా బొమ్మలన్నీ కూడా ఇంకా తీసేసి ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా స్పాంజ్ తీసుకొచ్చేసామన్నమాట. స్పాంజ్ తీసేసి ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా స్పాంజ్తో అయితే వాటర్ వేసేసి అలాగా తుడుచుకుంటూ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇక్కడ బొమ్మలు పెట్టేసి ఉంటాం కాబట్టి ఇంకా మనకి ఏదైనా డస్ట్ అలా పడినప్పుడు అంతా కూడా అక్కడ ఇంకా ఉండిపోతుంది కాబట్టి ఇంక స్పాంజ్తో అయితే అలా తుడిచేసుకుంటున్నాం అనమాట. సో మేము ఉంటున్న ఇల్లు అంటే సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే రెంటెడ్ ఉన్న హౌసెస్ మనకు ఎలా ఉన్నా పర్లేదులేండి, మనం ఉన్నంత వరకు మనం ఉంచుకుంటే చాలు, మనదేమైనా సొంత ఇల్లా ఎలా ఉన్నా పర్లేదు, మనం ఉన్నామా చేసుకొని తిన్నామా పోయినామా అన్నట్టు ఉండాలి అనేసి అయితే చాలామంది అనుకుంటారనమాట. సో ఇక్కడైతే నాకైతే అలాంటి అభిప్రాయం లేదు. సొంత ఇల్లు అయినా మనం రెంటెడ్ హౌస్ అయినా మనం ఉన్నంత వరకు మన ఇల్లే అనమాట. సో మనం కూడా ఫ్రీగా ఉండట్లేదు కదా, సో అమౌంట్ కడుతున్నాం కాబట్టి మనం ఉన్నంత వరకు మన ఇల్లులాగే నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నిజం చెప్పాలంటే మా కింద ఓనర్స్ ఉంటారనమాట. సో వాళ్ళు కూడా ఇంత నీట్గా పెట్టుకోరనమాట. ఇంత మంచిగా ఏదైనా సరే డెకరేషన్ కానీ లేదా మంచిగా నీట్గా కానీ అస్సలు పెట్టుకోరనమాట. సో ఓనర్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా అడుగుతుంటారనమాట. సో అంటే చెప్తుంటారనమాట, చాలా బాగా నీట్గా పెట్టేసుకున్నావు, ఇంకా మేమే అసలు నీట్గా పెట్టుకోలేదు అలా అనేసి అంటూ ఉంటారనమాట. సో నాకు అంటే నేను ఫస్ట్ థింక్ చేసేది ఏమంటే సొంత ఇల్లా రెంట్ ఇల్లా అనేది అసలు థింక్ చేయను అనమాట. ఏంటంటే మంచిగా నీట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే అనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం అంతా కూడా పైన అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామన్నమాట. సో చూసారు కదా, నీట్గా ఉంటేనే మన ఇల్లు అనేది మనకు మంచిగా ఉంటుంది అని మన లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. మన సంసారం అనేది ముందుకు వెళ్తుంది అనమాట. సో డస్ట్ పట్టి దుమ్ము పట్టి అలా ఏమైనా అయితే అస్సలు మన లైఫ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడైతే అంత క్లీన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకైతే మా పిల్లలైతే ఇంకా కొట్టేసుకుంటున్నారనమాట.
సో ఇంకా ఈ వీడియోలో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే అది కూడా ఏంటంటే సో నేను రీసెంట్గా వీడియోస్లో చూసానమాట, యూట్యూబ్ వీడియోస్లో చూసానమాట. సో ఒకరి బాధ అనమాట. సో ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిందనమాట. అండ్ వాళ్ళకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి 3 lakhs ఉన్నారంట. కానీ మానిటైజేషన్ కాలేదన్నమాట. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ రీల్స్ చేయడం వల్ల లేదా లైవ్స్ చేయడం వల్ల వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్, ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళకు లాంగ్ వీడియోస్ కానీ ఏది కూడా అస్సలు వ్యూస్ వెళ్ళలేదు. ఇంకా అలాగనేసి వాళ్ళకు మానిటైజేషన్ అస్సలు కాలేదన్నమాట. సో జస్ట్ ఓన్లీ రీల్స్ వల్ల వాళ్ళకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అది వాళ్ళ మాటల్లోనే చెప్పారనమాట. సో నాకు అప్పుడు అస్సలు నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మానిటైజేషన్ కాలేదు. 3 lakhs అంటే మాటలు కాదు కదండి. సో 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మానిటైజేషన్ కాలేదంటే అసలు ఆమె ఎంత ఫీల్ అయిందనమాట. అంటే సో అందులో తప్పు మనది కూడా ఉంటుందన్నమాట. సో ఏంటంటే మనము ఏమనుకుంటాము, ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, సిల్వర్ బటన్ ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఇంకా అక్కడికే మనం పెద్ద యూట్యూబర్స్ అయిపోతాము అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సో నేను ఈ వీడియో చూశాక నాకు చెప్పాలనుకున్నాను అనమాట. సో అలా ఫీలింగ్ ఉంటుంది. సో నేనైతే అది రాంగ్ అనే చెప్తాను అనమాట, నాకు తెలిసినంత వరకు. సో ఎవరిని ఉద్దేశించింది కాదండి, నాకు తెలిసి నేను చెప్తున్నాను అనమాట. సో ఏంటంటే పెద్దలు అప్పుడు చెప్పారు కదండి, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అనేసి అయితే మంచిది అని. సో దీనికి ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నారే కానీ మనకు లాంగ్ వీడియోస్ ముఖ్యమండి. సో ఎప్పటికైనా మనకు లైఫ్ ఉండేది వచ్చేసి లాంగ్ వీడియోస్, మనకు వ్యూస్ వెళ్ళాయా, లాంగ్ వీడియోస్ నుంచి మానిటైజేషన్ అయ్యిందా అనేది అయితే మనం చూసుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే థాట్ వచ్చిన వాళ్ళకి, యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి, ఇంకా అంటే మానిటైజేషన్ కాని వాళ్ళకు, అలాంటి వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని నేను ప్రతి ఒక్కటి కూడా నాకు తెలిసిన విషయం ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ ఇందులో ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు, ఏ ఒక్కరి గురించి చెప్పేది కూడా కాదనమాట. సో నాకు అనిపించింది, నాకు అంటే ఒక విషయం చెప్తే నలుగురు తెలుసుకుని బాగుపడతారనే ఉద్దేశం ఉన్నప్పుడు అది మంచైనా చెడైనా ఏదైనా మనం ఖచ్చితంగా చెప్పేసేయాలి అనమాట. నాకేంటంటే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా నటించడం అస్సలు చేత కాదనమాట. ఏదైనా సరే, అది నా వాళ్ళైనా సరే, పక్క వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ ఎవరైనా సరే, సో కరెక్ట్గా వాళ్ళ మీద మొహం మీద మాట్లాడడం నాకు అలవాటు అనమాట. ఎప్పుడైనా సరే మనం చేస్తున్నది కరెక్ట్, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది మనకు ఆల్రెడీ మన మనసుకు తెలిసిపోతుంది అనమాట. సో నేను చేస్తుంది కరెక్ట్ అన్నప్పుడు నేను ఏదైనా సరే మొహం మీదే చెప్పేస్తాను అనమాట. నాకు నచ్చలేదని చెప్పేస్తాను, నచ్చిందంటే నచ్చిందని చెప్పేస్తాను అనమాట. సో నా మనస్తత్వం అయితే ఇలా ఉంటుందన్నమాట, ఏదైనా మొహం మీద మాట్లాడేస్తాను. సో అందుకే ఇది కూడా చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ విషయంలో ఏం చెప్తానంటే, సో ఎవరైనా సరే యూట్యూబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, చెయ్యాలనుకున్న వాళ్ళైనా సరే, ఇంకా మానిటైజేషన్ కాని వాళ్ళని ఎవరైనా సరే మీకు చెప్పేది ఒకటే అండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ ముఖ్యం కాదనమాట. సో మనకు సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారండి. ఇప్పుడు వాచ్ అవర్స్ సంపాదించుకోవడం చాలా కష్టం అనమాట. 4000 వాచ్ అవర్స్ వస్తే మనకు ఫుల్ మానిటైజేషన్ రావడానికి వీలవుతుంది అనమాట. అదే మనకు 3000 వాచ్ అవర్స్ వచ్చేసి 500 మనకు సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, ఆఫ్ మానిటైజేషన్ అవుతుంది. కానీ ఆఫ్ మానిటైజేషన్ వల్ల మనకు యూజ్ ఏం లేదనమాట. సో మనకు డాలర్స్ యాడ్ కాదు. ఎవరైనా మనకు లైక్ చేసినప్పుడు ఏమైనా అలా సూపర్ అవి వేస్తారు కదా, సో వాటికి మాత్రమే యూజ్ అవుతుంది. మనం ఏమంటే లాంగ్ వీడియోస్ వల్ల మనం మానిటైజేషన్ చేసుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే అండి మనకు సబ్స్క్రైబర్స్ అంటే ముఖ్యం. మనకు వ్యూస్ పోతున్నాయా, సో మన వీడియో హైప్లోకి వెళ్తుందా, సో అట్లీస్ట్ మనకు ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలు, ఒక 200 వ్యూస్ వచ్చాయంటే అక్కడికి మనకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటే 5K పైన వ్యూస్ వస్తాయన్నమాట. అట్లీస్ట్ మనకు ఒక 50K ఉన్నప్పుడైనా 25K 30K వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆమెకు 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా అసలు వ్యూస్ వెళ్ళట్లేదన్నమాట, అసలు మానిటైజేషనే కాలేదన్నమాట. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మన వీడియోస్లో మెయిన్గా కంటెంట్ ఉండేదన్నమాట. కంటెంట్ ఉండాలి. మన వీడియోస్ వల్ల కొంతమంది ఎవరికో ఒకరికైనా ఒక చిన్న టిప్ అయినా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా ఉండాలి. మనకు ఫస్ట్ మనకు కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో సబ్స్క్రైబర్స్ వాటంతటవే వస్తాయి, మనకి వ్యూస్ కూడా మంచిగా రీచ్ అవుతాయి అన్నమాట. సో నేను ఇదే చెప్పాలనుకున్నాను అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో సబ్స్క్రైబర్స్ కంటే
వ్యూస్ మనకు ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా మనకు వ్యూస్ వెళ్తున్నాయి అంటే సబ్స్క్రైబర్స్ వాటంతట వాటి ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు కాకపోయినా ఇంకా ఒక 5 ఇయర్స్కైనా సరే మానిటైజేషన్ అయినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదనమాట. అంటే మనం నిదానంగా మనకు మానిటైజేషన్ అయితేనే అది మంచిగా లైఫ్ ఉంటుంది. సో ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, నేను పెద్ద యూట్యూబర్ అయిపోతున్నానని అహంకారం మనకు వద్దనమాట ఎప్పుడు కూడా. సో నేను ఈ విషయాన్ని మీతో చాలా సార్లు అనుకున్నాను షేర్ చేసుకోవాలి అనేసి అయితే. కానీ ఈ మధ్య ఏంటంటే మనం ఒక విషయం చెప్తే నలుగురు 4 అనుకుంటారనమాట. సో అందుకోసం నేను ఈ మధ్యలో తగ్గించేసాను అనమాట. ఎందుకంటే నాకు తెలిసింది నేను మోటివేషన్ కోసం నేను చెప్తూ ఉంటే ఇంకో అది కొంతమందికి నచ్చట్లేదు ఏమో తెలియదు, కానీ ఇంకా అందుకోసమే కొంచెం నేను తగ్గించేసాను అనమాట. ఏమోలే ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు. ఇంకా ఈ విషయం ఆమె ఆ రోజు ఎంత బాధపడి చెప్పిందో నాకు అర్థమైంది. ఇంకా చాలామంది ఇంకా నాకు ఒక 50K వచ్చేసారు, 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, నేను పెద్ద యూట్యూబర్ అని ఫీల్ అవుతుంటారు. కానీ వాళ్ళకు మానిటైజేషన్ కూడా అయ్యి ఉండదు అనమాట. ₹1 కూడా ఇంతవరకు తీసుకొని వాళ్ళు ఉన్నారు. 3 lakhs 4 lakhs ఉన్న వాళ్ళు కూడా ₹1 కూడా అమౌంట్ తీసుకొని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమే చెప్పానమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, సో పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా నిజమవుతుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడమే బెస్ట్ అనేసి ఇంకా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇక్కడైతే ఇంకా చూసారు కదా, మొత్తం అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కూడా అంతా కూడా ఇంకా సర్దేసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం అంటే పెద్ద సాహసమే చేసినట్టు అవుతుందన్నమాట. ఇంకా చూసారు కదా, ఈ బొమ్మలు మా ఇంట్లో ఈ బొమ్మలు సర్దడం అంటే నిజంగా అంటే అస్సలు చాలా చాలా పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఇంక నేనైతే ఇక్కడ సర్దుతున్నాను, మా అక్కయితే ఇంక బొమ్మలు ఏవి ఇవ్వాలి ఏవి వద్దు, అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయి అనేసి అయితే ఇంక మా అక్కయితే ఇంక నాకైతే తల నొప్పేస్తుంది బాబు తల్లో ఇంకా అనేసి అంటుందన్నమాట ఈ బొమ్మలతోటి. ఇంకా అంటే మా బాబు ఎప్పుడైనా బయటికి వెళ్ళనివ్వండి, ఖచ్చితంగా ఇంట్లోకి ఒక బొమ్మ రావాల్సిందే. బయటికి వెళ్ళామంటే ఇంట్లో ఒక బొమ్మ కావాల్సిందే అనమాట. ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గించేసాడనమాట. ఇవన్నీ కూడా ఇంకా మొత్తం కింద ర్యాక్లు ఉన్నాయి కూడా, నేనైతే అవన్నీ కూడా ర్యాక్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. అందులో అయితే ఫుల్ ఉన్నాయిలేండి. ఇవి వచ్చేసి ఇంకా పైన ఉన్నవి మాత్రమే క్లీన్ చేసేసి ఇంకా పెట్టేసుకుంటున్నాం అనమాట. అన్నీ కూడా నీట్గా సర్దేసి పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ వచ్చి అన్ని సర్దుకోవాలి నేను ఒక్కదాన్ని అనేసి అయితే కష్టం అవుతుంది అనేసి అయితే మొత్తం అన్నీ కూడా ఇంకా ప్రిపేర్ అయితే అయ్యామన్నమాట. ఇంకా ఆ రోజు అంతా కూడా ఇంకా మధ్యాహ్నం 1 o'clock 2 o'clock వరకు పట్టిందండి. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఓన్లీ హాలు కిచెన్ ఇవి మాత్రమే. చాలా సాహసమే లేండి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా కష్టము, చాలా బరువు అవుతుంది కూడా, కానీ తప్పదు. ఇంకా అక్కడికి ఇంకా ఇరిగిపోయినవి పాడైపోయినవి ఇలాంటివన్నీ కూడా ఇంకా పడేస్తున్నాను అనమాట బొమ్మలు. ఇంకెందుకులే అనవసరంగా అనేసి అయితే నేను పడేసినా కూడా మా బాబు మళ్ళీ తెచ్చేసి పెట్టేసుకుంటాడు అనమాట. తనకైతే బొమ్మలు అంటే అంత పిచ్చి అనమాట. సో ఇంకా అన్నీ కూడా ఇంకా తెచ్చేసి పెట్టేసుకుంటున్నాడు. ఇంకా మొత్తం అంతా సర్దుకోవడానికి నాకు చాలా టైమే పెట్టేసింది అనమాట. ఇంక మా అక్క అయితే ఇంక అంతా క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇంక నేను కూడా సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంక మా బాబు అయితే ఇక్కడ చూస్తుంది. ఇంకా పిల్లలైతే ఇంకా మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇంక మా అక్క వాళ్ళ బాబు అయితే ఇంకా మొబైల్ చూస్తున్నాడు అనమాట. తనకు మొబైల్ ఉంటే చాలు, ఫుల్గా అడిక్ట్ అయిపోయాడు మొబైల్కి. ఇంకెలాగో హాలిడేస్ కదా, ఇంకా ఎక్కువగా ఇంకా సతాయిస్తుంటారు అనేసి అయితే ఇంకా మేము కూడా మొబైల్స్ ఇచ్చేసి ఇంకా సైలెంట్గా పెట్టడానికి ఇంకా ట్రై చేస్తామన్నమాట. మొబైల్ ఇస్తే సైలెంట్ ఉంటాడు. ఇంకా ఇదన్నమాట. సో చూసారు కదా మా పరిస్థితి ఎలా ఉంది. ఇంట్లో బొమ్మలు లేకపోతే ఒక బాధ, బొమ్మలు ఉంటే ఒక బాధ అన్నమాట. ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా సర్దేసేసుకొని ఇంకా మొత్తం ఇంకా మా కిచెన్ అయితే మా అక్క క్లీన్ చేస్తుంది. ఇంకా కిచెన్ డోర్స్ కిటికీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ఉగాదికి అయితే మొత్తం హౌస్ డీప్ క్లీనింగ్ చేసేసాను అనమాట. ఒక 2 months అయ్యింది. ఇంకా మరి ఇప్పుడు ఖచ్చితంగా 2 months 3 monthsకి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట నేను ఎప్పుడు కూడా. ఇంకా కొంతమంది మాకు 1 year 2 years వరకు అసలు ఇంకా ముట్టరనమాట. ఒకసారి క్లీన్ చేసామంటే ఇంకెప్పుడు అవి. కానీ నేనైతే అలా కాదండి, ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా తీసేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్న ఒక 2-3 days మాత్రమే నీట్గా ఉంటుంది. మరి ఇంకా నార్మల్లే అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలు ఉంటారు కదండి, మా బాబు అయితే అస్సలు వినడనమాట. పైకి ఎక్కేసి మొత్తం అన్నీ కూడా ఇంకా పీకి పందరేసేస్తానమాట. ఇంకా తప్పదు, వాళ్ళు పీకి పడేసినట్లల్లా మనం సర్దుకుంటూ ఉండాలన్నమాట. ఇదే లైఫ్, ఇదే హౌస్ వైఫ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుందన్నమాట. వీళ్ళు పీకి పందిరేస్తే మనం మరీ సర్దుకోవడం, మనం సర్దినప్పుడు మరీ వాళ్ళు పీకి పడేయడం ఇలా అనమాట. సో చూస్తారు కదా ఏది పడేస్తామా అనేసి అయితే మా బాబు అయితే ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఏవి పడేస్తారా ఏంటి అనేసి అయితే.
ఇంకైతే ఇంకా మొత్తం ఇవన్నీ సర్దినా కూడా ఇంకా కింద ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఎక్కడ సర్దాలి అని అసలు థింక్ చేసిన అనమాట, ప్లేసే లేదనమాట. ఇంకా ఇదంతా సర్దుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా లంచ్ కూడా ఏది చేయలేదు. ఇదంతా కూడా ఇంకా 15 days ముందు తీసిన వీడియో అండి ఇది వచ్చేసి. ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే వీలైందనమాట. ఇంక ఇక్కడైతే నీట్గా సర్దేసుకున్నాము. ఇంకా లోపలైతే మా అక్క కిచెన్ అంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ డోర్స్ అండ్ విండోస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా డోర్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి రోడ్ సైడ్ కొంచెం డస్ట్ అలా పడుతూ ఉంటుంది అనమాట. ఇంకెప్పుడు కూడా డోర్ వేస్తూ ఉంటాము. ఇంకా డస్ట్ అంతా అలా వచ్చేసింది అనేసి అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాము. ఇక్కడైతే ఇంకా మా పాప ఏదో అంటుంటే మా అక్క అయితే ఇంకా చూస్తూ ఉందన్నమాట. అంటే ఇంకా ఎంతసేపు చేస్తారు మీరు అది ఇది అనేసి అయితే ఇంకా అంటూ ఉందన్నమాట. అందుకోసమే మా అక్క కోపంతో చూస్తుందన్నమాట. ఇంత వర్క్ చేసిందా కూడా ఇంకా అంటారు అనేసి అయితే ఇంకా తప్పదండి. ఇంకా మా అక్క ఉంది కాబట్టి నాకు మంచిగా హెల్ప్ అయ్యిందనమాట. ఇంకా మా అక్క లేకపోతే నేను ఒక్కదాన్ని ఇంత వర్క్ చేసుకోలేను. ఇంకా మా హస్బెండ్ హెల్ప్ అయినా ఉండాల్సింది. సో ఇదనమాట. ఇంక ఇక్కడైతే మా పాప అయితే వీడియో తీసింది, మా బాబు అయితే వీడియో తీయొద్దు అనేసి అయితే అంటున్నాడు అనమాట. కానీ మా పాప మా బాబుకే వీడియో తీసింది అనమాట. ఇంకా లోపల కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మా అక్క అయితే ఇంకా తడిబట్ట అయితే వేసేస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా హాల్ అంతా ఇక్కడ అక్కడ కనపడుతున్నాయి కదా షోకేస్ అన్నీ కూడా అక్కడంతా కూడా క్లీన్ చేసేస్తామన్నమాట. ఏమంటే వీడియో తీయడం ఒకే చోట తీసేస్తామన్నమాట. ఇంకా మర్చిపోయామన్నమాట. పనిలో పడి మాటల్లో పడి మొత్తం అంతా కూడా ఇంకా మర్చిపోయేస్తామన్నమాట వీడియో ఉంది అనేది కూడా. సో ఇదనమాట. ఇంక ఇక్కడైతే నేనైతే ఇంకా ఫుల్గా అలసిపోయానులేండి క్లీన్ చేసేసి. ఇంక ఇక్కడ విండో తర్వాత ఇంక మా బాబు అయితే ఇంక తీసుకొని వచ్చేసారనమాట. బొమ్మ ఇది ఇరిగిపోయింది నాకు పెట్టిచ్చేసి అనేసి అయితే. చాలా కష్టం అండి పిల్లలతో, అసలు ఎప్పుడు హాలిడేస్ అయిపోతాయి అనేసి అయితే నేనైతే ఫుల్ వెయిటింగ్ అనమాట. ఈ మధ్య అసలు వీడియో తీసుకోవడానికి కూడా వీలు కాదు. ఇది తీసిన వీడియో అంటే వాయిస్ ఇవ్వడం అని కూడా వీలు కావట్లేదు అనమాట. ఇది కూడా నేను అంటే నైట్ 10 ఆ టైంలో వాయిస్ ఇద్దాము పడుకున్నాక అనుకుంటే నేను పడుకుంటేనే తను పడుకుంటాడు అనమాట. మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే వాయిస్ ఇద్దామంటే ఇంకా వాయిస్ ఒకలాగా ఉంటుంది అనేసి అయితే లేచిన వెంటనే ఇవ్వనమాట. లేచి కొద్దిగా వర్క్ చేసుకొని ఇంకా తర్వాత వాయిస్ ఇద్దామంటే ఇంకా ఆ పాటికి మా బాబు అయితే లేచేసిపోతాడు అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. ఇంకా స్కూల్ ఓపెన్ అయిందంటే ఇంకా నార్మల్ అనమాట. ఇంకా సో ఫ్రెండ్స్ ఇదనమాట. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి. సో మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే వీలవుతుంది అనమాట. సో అందుకోసమే మీరు ఎక్స్క్యూజ్ చేస్తుంది అనమాట. ప్లీజ్ అండి లైక్ ఇచ్చేసేయండి అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.